నమస్తే, నేను మీ తేజ. ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఇరాన్ పైన ఏ విధంగా అటాక్ చేస్తుందో గత కొన్ని రోజుల నుంచి మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఈ రోజు 5వ రోజు యుద్ధానికి సంబంధించి ఈ రోజు 5వ రోజు వరకు కూడా చేరుకున్నాయి మొత్తం ఇరు దేశాలు కూడా. అయితే పై చెయ్యి ఎవరిది ఉంది, ఎవరికి ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది, ఎవరు ఆర్థికంగా ఈ 4 రోజులు దెబ్బతిన్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. ముందుగా మనం అమెరికా గురించి మాట్లాడుకోవాలి. ట్రంప్ ఏదైతే ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నాడో ఆ విధానాన్ని అమెరికాలో చాలా మంది ప్రజలు ఖండిస్తున్నారు. నీకు కావాల్సింది ఎవరు? ఖమేనీని చంపాలి అనుకున్నాం, ఒక ప్లాన్ తెచ్చుకున్నాం, హ్యాపీగా ప్లాన్ చేసావు, ఇజ్రాయెల్తో కలిసి చంపేసావు. సో అక్కడితో చాప్టర్ క్లోజ్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంకా అటాక్స్ చేస్తున్నావు. దానివల్ల ఏమవుతుందంటే అమెరికాకి సంబంధించిన సైనికులు చనిపోయారు. నిన్నటి వరకు కూడా ఐఆర్జేసి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్కి సంబంధించింది 560 మంది ప్రాణాలు మేము తీసామని ప్రకటించింది. లేటెస్ట్గా దగ్గరగా 1500 మంది ఈ అమెరికన్ సైనికులు ఎవరైతే ఉన్నారో ఇతర గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళ స్థావరాల దగ్గర, వారు మేమేమైతే బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేసామో, డ్రోన్స్తో అటాక్ చేసామో వీళ్ళందరూ కూడా మరణించారు. మా దగ్గర పూర్తిగా వివరాలు ఉన్నాయి, త్వరలో చెప్తా అంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే అమెరికన్ ప్రభుత్వం కూడా దీని గురించి పెద్దగా క్లారిటీగా మాట్లాడట్లా. ఎంతమంది చనిపోయారు, ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేశారు, దీని గురించి పెద్ద క్లారిటీ లేదు. కానీ మీడియా ముందుకు వచ్చి ట్రంప్ మాత్రం ఇంకొక 4 వారాల పాటు మేము యుద్ధం చేస్తాం, యుద్ధం ఎప్పటికి ఆగుద్దో తెలీదు, యుద్ధం ఇలానే ఇంకా జరిగే ఛాన్స్ కూడా ఉంది అంటూ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే అలాంటి వ్యాఖ్యలు చేశాడో అక్కడ అమెరికాలో చాలా మంది అతనిపైన విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. వ్యతిరేకంగా చాలా మంది నినాదాలు కూడా చేస్తున్నారు బోర్డ్స్ పట్టుకొని. సో అమెరికాకి ఇప్పటి వరకు అయిన ఖర్చు దగ్గరగా 33,000 కోట్లు. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, అలాగే స్థావరాల దగ్గర ఏదైతే అటాక్కి గురవుతున్నాయో లాంచర్స్ దగ్గరికి సంబంధించి, ఇంకా మిగతా ఆర్థికంగా ఒక చోట 21,000 crores ఒక ప్లేస్లో, ఇంకొక చోట 9,500 crores, ఇంకొక చోట 4,000 crores, ఇలా కొన్ని కోట్లు వచ్చి పెడుతున్నారు. సో ఇజ్రాయెల్కి పెద్దగా ఖర్చు అయితే ఏం లేదు, ఎలాగో అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి ఇజ్రాయెల్ అంత ఆర్థికంగా నష్టపోవట్లేదు. కానీ ఆస్తులు నష్టపోతున్నాయి. ఎట్లా అంటే ఇరాన్ ఏదైతే బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేస్తుందో ఇజ్రాయెల్లో, దానివల్ల కొంతవరకు ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. ఇక ఇరాన్ ఏదైతే అటాక్కి గురైందో మొదటి నుంచి కూడా అందరూ కూడా పాపం ఇరాన్ ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి, ఇరాన్కి వేరే మార్గం లేదు. ఇరాన్ ఖమేనీని చంపేశారు, తర్వాత ఇంకొక లీడర్ని కూడా చంపేశారంట, వారికి తోడు మిలిటరీ ఆఫీసర్స్ని కూడా చంపేశారు. ఇంకా ఇరాన్, ట్రంప్ ఇజ్రాయెల్ ముందు లొంగిపోవాల్సిందే, చేతులు కట్టుకుని ఉండాల్సిందే, లేదంటే ఇంకా ప్రజల్ని చంపేస్తూ ఉంటారు. ఇదే రకంగా అందరూ ఆలోచించారు. బట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడ పవర్ఫుల్ మిలిటరీ ఒకటి ఉంది, ఐఆర్జేసి. యుద్ధం చేస్తుంది అక్కడ సామాన్య ప్రజలు కాదు, సోల్జర్స్. వాళ్ళు ప్రాణాలకి తెగించి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేయడం కాకుండానే ఒక పద్మవ్యూహంలో, మహాభారతంలో పద్మవ్యూహంలో ఏ రకంగా అయితే యుద్ధం జరిగిందో ఆ రకంగా ఇరాన్ యుద్ధం చేస్తుంది. చిక్కుల్లో పెడుతుంది అమెరికాని, ఇజ్రాయెల్ని. గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి మొత్తం ప్రెజర్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా యూటర్న్ తీసుకోవాల్సిందే, లేదంటే పరిణామాలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. ఇరాన్ చాలా వరకు ఆస్తి నష్టాన్ని చూస్తుంది. అలాగే ఏదైతే డ్రోన్స్ ఉంటాయో ఆ డ్రోన్స్తో నిన్న దుబాయ్లో చాలా పెద్ద మొత్తంలో అటాక్ చేసింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకేసారి 200 డ్రోన్స్ వెళ్ళి అమెరికన్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గట్టిగా అటాక్ చేసింది. చాలా తీవ్రమైన నష్టం వచ్చింది, కొంతమంది చనిపోయారు. నేపాల్కి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు, బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా
ఏదైతే ఈ డ్రోన్ ద్వారా అటాక్ చేశారో అందులో చనిపోయారు. బట్ ఈ విషయాల్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఇరాన్ మేము అమెరికా పైన మిసైల్స్ వదులుతున్నాం, అమెరికా పైన ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తుంది, కానీ సైలెంట్గా ఇజ్రాయెల్ని చావు దెబ్బ కొడుతుంది. ఎస్, మీరు ఒకటి గమనించారా? నెతన్యాహు చనిపోయారంటూ కూడా 3 రోజుల నుంచి ఒక న్యూస్ బయటకు వచ్చింది. దాన్ని ఎవరో ఖండించలా. కనీసం ట్రంప్ రోజు మీడియా ముందుకు వచ్చి ఈరోజు అది చేశారు మా సోల్జర్స్, ఈరోజు ఇది చేశారు, పలానా చోట కొంతమంది సైనికులు చనిపోయారని చెప్తున్నారు, కానీ నెతన్యాహుకి ఏం బానే ఉంది, ఏం కాలేదు, ఇప్పుడే ఫోన్ మాట్లాడానని చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పట్లే? రైట్. దానికి తోడు ఈరోజు ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో కాజ్, ఆయన ఇక ఇరాన్ మిసైల్స్ ఆపకపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది, కొత్తగా ఎన్నుకోబడే సుప్రీం లీడర్ను కూడా చంపేస్తున్నట్టు కొత్తగా స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాంటి స్టేట్మెంట్స్ రావాల్సింది ఇజ్రాయెల్ నెతన్యాహు దగ్గర నుంచి కదా. డిఫెన్స్ మినిస్టర్స్ ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ సోల్జర్స్ ఎందుకు మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి? సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, నెతన్యాహుకు సంథింగ్ ఏదో అయ్యింది. ఒకవేళ చనిపోయాడా, కొనిపూర్తో ఉన్నాడా, అసలు బ్రతుకున్నాడా లేదా, ఒక క్లారిటీ అయితే లేదు. కానీ అమెరికా మాత్రం ఎక్కడో కూడా ఆగకుండా యుద్ధం చేస్తుంది. యుద్ధం చేయడం అంటే ఇరాన్ పైన బలంగా దాడి చేయడం కాదు. వాళ్ళంతా కూడా మొదటి 2 రోజులే నడిచింది. మిసైల్స్ వెళ్ళి అటాక్ చేయడం, స్కూల్ పైన పడిపోయి మిసైల్స్ అక్కడ కొంతమంది చనిపోవటం, లేదంటే మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అటాక్ చేయడం, సుప్రీం లీడర్ పైన అటాక్ చేయడం, ఇట్లా ఆ దాడిని చూసాం. ఒక 2 రోజుల వరకు కూడా ఆ న్యూసే చూసాం. దాని తర్వాత ఇరాన్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్స్ చేస్తున్నాయో వాటిని అడ్డుకోవడానికే సరిపోయింది టైం అంతా అమెరికాకి. దానివల్లే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది అమెరికా. సో ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో ఆర్థికంగా నష్టపోయిన కంట్రీ ఏదైనా ఉందంటే అది అమెరికానే. 33,000 కోట్లు ఖర్చు అయింది. వారికి 24 గంటల్లో దగ్గరగా 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. దేనికి? 17 లక్షల ఖర్చు చేసిన డ్రోన్స్ని ఏదైతే అటాక్ చేస్తుందో ఇరాన్, వాళ్ళ డ్రోన్స్, దానికి 17 లక్షలు మాత్రం అవుతుంది. ఆ 17 లక్షల విలువన్న డ్రోన్స్ని అడ్డుకోవడానికి 24 గంటల్లో అన్ని కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో అన్ని చోట్ల అడ్డుకోవడానికి 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ తీసుకుంటే 33 కోట్ల వరకు కూడా అవుతుంది. 17 లక్షలు ఎక్కడ, 33 కోట్లు ఎక్కడ? సో ఇరాన్ ఏదైతే ప్లాన్ చేసుకుందో ఆ చిక్కులో ట్రంప్ ఇరుక్కున్నారని చెప్పాలి. ఇజ్రాయెల్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అసలు నెతన్యాహు బ్రతుకున్నాడా లేదా అనే ఒక ఇదిలో అయితే వాళ్ళు ఉండిపోయారు. అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఇరాన్ ఏదైతే దాడి చేస్తుందో దాన్ని అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇప్పుడు అమెరికా పరిస్థితి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ట్రంప్ వర్సెస్ ఇరాన్ కాదు, ట్రంప్ వర్సెస్ ట్రంప్ అట్లా అయిపోయింది ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పరిస్థితి. సో చాలా ఘోరంగా ఉంది. అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. తాత్కాలికంగా ఎవరైతే ఉన్నారో పీట్స్ హెగ్సెత్ అతన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ చెప్తున్నారు. సో ట్రంప్ అనే మూర్ఖుడు బ్రతకూడదని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అతని వల్లే ఇంత యుద్ధం జరుగుతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. సో చూద్దాం, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా ఇదే విధంగా యుద్ధం కొనసాగితే మాత్రం ఇంకా చాలా నష్టాలు అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ 4 రోజులకి 5 రోజులకి జరిగిన యుద్ధంలో పై చెయ్యి అయితే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ దనే చెప్పుకోవచ్చు. ఏకధాటిగా యుద్ధం చేస్తుంది. లాంచర్స్ని ఉపయోగించి బాలిస్టిక్ మిసైల్స్తో గల్ఫ్ కంట్రీ ఏదైతే అమెరికాకి సంబంధించిన స్థావరాలు ఉన్నాయో అక్కడ దాడి చేస్తూ ఉంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇతర కంట్రీస్ డైరెక్ట్గా ఇరాన్ని ఎదుర్కోలేకపోతారు. ఏదేమైనప్పటికీ ఇరాన్ ఒక మంచి యుద్ధం అయితే చేస్తుంది. ప్రపంచానికి ఇరాన్ ఎట్లాంటి యుద్ధం చేస్తుంది అనేది అయితే కనిపిస్తుంది. ఒక ఒంటరి పోరాటం అనేది చెప్పుకోవాలి. ఒక పక్క చైనా దౌత్యపరమైన సపోర్ట్ ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి. కానీ హర్మోజ్ జలసంధి అదేదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ దృష్టి మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చేటట్టు ఒక పెద్ద ప్లాన్ చేసింది. సో ఖచ్చితంగా
ఇంకొక 2-3 రోజుల్లో ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. పెట్టకపోతే ట్రంప్ చనిపోయాడు అనే వార్త మనం త్వరలోనే ఖచ్చితంగా వినే ఛాన్స్.